మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సీ దేవా హిడ్మా తర్వాత మావోయిస్ట్ పార్టీకి ఎవరున్నారంటే వినిపించేటువంటి పేరు ఇప్పుడు పోలీసు ఎటు లొంగిపోయింది. సో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి లొంగుబాటు గురయ్యాడు బర్సీ దేవా. సో రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొంతకాలంగా బర్సీ దేవా లక్ష్యంగానే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో అందరికంటే ముందుగా ఆర్టీవీ చెప్పుకొచ్చింది, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు. సో అక్కడ కొంత చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి. మావోయిస్టుల ప్రకారంగా, మావోయిస్టుల లేఖలు విడుదలైనటువంటి ప్రకారంగా వాళ్ళు భావిస్తున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఫేక్ ఎన్కౌంటర్స్. ఒకవేళ నిజంగా లొంగిపోవాలని వచ్చినా కూడా ఫేక్ ఎన్కౌంటర్లు చేపడుతున్నారు. కాబట్టి తెలంగాణనే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు వారంతా కూడా. సో డెఫినెట్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన పోలీసు సహకారం లేకుండా కేంద్ర బలగాలైనా సరే వచ్చి ఒకరిని ఎన్కౌంటర్ చేయవు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొని బర్సీ దేవా ములుగు అడవుల్లోనే ఇటీవల కాలంలో పర్యటిస్తున్నారనే విషయం ఆర్టీవీ చెప్పుకొచ్చింది. సో అనుకున్నట్టుగానే బర్సీ దేవా ములుగు అడవుల్లో పర్యటిస్తుండగా గాలింపు చర్యలు చేపట్టారు. కాబట్టి ఎలాగైనా కూడా నేను టార్గెట్ అవుతాను. హిడ్మా వాళ్ళ అల్లుడు దేవా, హిడ్మా మామ. సో మా మామనే హతమార్చారు, ఇక నేనెంత అనుకున్నాడేమో కానీ మొత్తంగా పోలీసు ఎటు లొంగిపోవడానికి సిద్ధమైపోయారు.